హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ థాట్స్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో కిచెన్ ఐటమ్స్ మీతో నేను షేర్ చేయబోతున్నాను. సో నేను కూడా ఇప్పటి వరకు చూడలేదండి, ఇప్పుడే ఓపెన్ చేశాను. ప్యాక్ అన్నీ కూడా ఆర్డర్స్ మీషోలోనే పర్చేజ్ చేశాను. బెస్ట్ కిచెన్ ఐటమ్స్ అనేది చెప్పాలి. సో చాలా యూనిక్ ఐటమ్స్ అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేయబోతున్నానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్గా వాచ్ చేయండి. ప్రతి ఐటమ్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో అన్నీ కూడా ఒకే వీడియోలో మీతో నేను షేర్ చేస్తానండి. నేను టోటల్గా 4 ఐటమ్స్ అనేవి తీసుకున్నాను. సో ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయి. వీడియో ఫస్ట్ వన్ చూడండి, ఎగ్ బాయిలరు. ఇది నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అయ్యి ఇది కిచెన్ ఐటమ్ అనే చెప్పాలి. సో ఇందులో మనము ఒకేసారి 14 ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు అండి. చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ. ఇది ప్లాస్టిక్లో ఉందండి. అది చూడండి, పైన ఈ క్యాప్ అనేది ప్లాస్టిక్లో ఇచ్చారు, కానీ క్వాలిటీ వైజ్గా మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ మెజరింగ్ జార్ కూడా ఇచ్చారు. ఇందులో మనం వాటర్ ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలి. సో చూడండి, ఇందులో మనం ఎగ్స్ అనేది పెట్టాలి. ఒక్క దాంట్లో 7 ఎగ్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. అట్లా 2 ట్రేలు అనేది మనకి ఇచ్చారండి. టోటల్గా 14 ఎగ్స్ మనం ఇక్కడ బాయిల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది స్టీల్ అండి. మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ మనము నార్మల్గా కూల్ వాటర్ కాకుండా కొంచెం వామ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇలా ఉంది, చాలా బాగుందండి. ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. మనము చూడండి, ఆన్ ఆఫ్ ఇలా చేయాలి. ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. ఆన్ ఆఫ్ చేసుకొని డైరెక్ట్ మనము ఇలా ప్లగ్ కూడా ఇచ్చారు. ఇది మనము ఇలా ప్లగ్ కూడా ఇచ్చారు. ఈ ప్లగ్ దానికి పెట్టేసి ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకొని మెజరింగ్ జార్తో మీకు ఎంత కావాలి అనుకుంటే అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ట్రే అనేది పెట్టుకోండి. సో మనం ఒకే ట్రేతో కూడా బాయిల్ చేసుకోవచ్చు 7 ఎగ్స్. ఒకేసారి 14 కావాలనుకుంటే 14 ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు. సో ఈ ట్రే పెట్టేసి దానిపైన ఈ క్యాప్ అనేది పెట్టాలండి. పెట్టి సో మనము స్విచ్ ఆన్ చేస్తే ఈ బటన్ అనేది ఆన్లో పెట్టేస్తే ఎగ్స్ అనేది బాయిల్ అయిపోతాయి. అంతే, ఈజీ ప్రాసెస్ అండి. మనకు 15 మినిట్స్లోనే ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతాయి. సో మనకు బాయిల్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే ఈ క్యాప్ పైన బబుల్స్ అనేది ఏర్పడతాయి. సో ఆ విధంగా మనకి బాయిల్ అవుతున్నాయని అర్థమవుతుంది. సో మీకు ఇది కావాలి అనుకుంటే హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇస్తున్న క్యూఆర్ కోడ్ని మీరు స్క్రీన్ షాట్ చేసి మీషోలో స్కాన్ చేయండి. మీకు డైరెక్ట్ ప్రోడక్ట్ లింక్ అనేది ఓపెన్ అయిపోతుంది, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ ఇది మల్టీపర్పస్ రొటేటర్ ట్రే అండి. రొటేషన్ అవుతుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఇది కూడా మనకు కిచెన్లో స్పేస్ అనేది ఎక్కువ తీసుకోకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఒక ట్రేలోనే మనం చాలా బాక్సెస్ అనేది పెట్టుకోవచ్చు అండి. మనకు చాలా స్పేస్ అనేది మిగిలిపోతుంది ఈ ట్రే ద్వారా. ఇది కూడా మంచి క్వాలిటీలో ఉందండి. ఇది హ్యాపీగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకు నార్మల్గా పోపు డబ్బాలు అవి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ దీనికి కూడా క్యూఆర్ కోడ్ యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే అది కూడా మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఇది క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసుకోండి. సో నెక్స్ట్ ఇది ఫుడ్ స్టోరేజ్ 4 సెక్షన్ కంటైనర్ అండి. ఇది చాలా బాగుంది. ఎయిర్ టైట్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ అండి. ఇది ప్లాస్టిక్ లాగా ఫుడ్ స్టోరేజ్ అండి. చాలా బాగుంది. 4 సెక్షన్స్ అనేది ఉన్నాయండి. ఇది చాలా బాగుంది. ఈ కంటైనరు మంచి క్వాలిటీలో ఉందండి. చూడండి, క్యాప్ కూడా గట్టిగా ఉంది. సో చాలా టైట్గా ఉంది. మనము ఇందులో పప్పులు కానీ అలాంటివి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఒకేసారి 4 ఐటమ్స్ అనేది ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. క్వాలిటీ వైజ్గానైతే చాలా బాగుంది కంటైనర్ అని చెప్పాలి. తీసుకోవాలనుకుంటే దీన్ని మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. క్వాంటిటీ కూడా ఎక్కువనే పడుతుందండి. చాలా పెద్దగా ఉంది కంటైనరు. ఇది ఎయిర్ టైట్ ట్రాన్స్పరెంట్ కంటైనర్ కాబట్టి ఇందులోకి ఎయిర్ అనేది వెళ్ళకుండా స్టోర్ చేసినా కూడా అసలు పాడవకుండా ఉంటుందండి. చాలా బాగుంది ఈ కంటైనర్ కూడా. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇది వెరీ యూనిక్ ప్రోడక్ట్ అనే చెప్పాలి.
ఆటోమేటిక్ ఆయిల్ పంప్ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ. ఎందుకంటే మనము ఆయిల్ అనేది పెద్ద పెద్ద బాక్సులలో స్టోర్ చేసి పెట్టుకుంటాము. సో నెక్స్ట్ దాన్ని మనము ఆయిల్ డిస్పెన్సర్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది మనకి. అలాంటి టైంలో ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఎంత బాగుందో. సో దీనికి వీళ్ళు ఇలా ఒకటి ప్లాస్టిక్ పైప్ లాగా ఇచ్చారండి. నెక్స్ట్ ఏంటంటే ఒకటి ఇలా స్టీల్ది ఒకటి రాడ్ లాగా కూడా ఇచ్చారు. ఈ రెండింటి సో దీన్ని మనం ఎలా అంటే ఒకటి ఇన్పుట్ లాగా ఒకటి అవుట్పుట్ లాగా మనం వీటిని యూజ్ చేస్తూ ఉంటామండి దానికి. సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి మనకు వీళ్ళు కనెక్టర్ కూడా ఇచ్చారు. చూడండి దీన్ని మన దగ్గర ఉన్న నార్మల్ ఛార్జర్స్ ఉంటాయి కదా వాటితో దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు మనము ఛార్జింగ్ పెట్టుకొని. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు చూడండి. దానికి మనం ఇలా ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ రాడ్ లాగా ఇచ్చారు కదా, దీన్ని ఇక్కడ మనం ఫ్రంట్ భాగంలో ఇక్కడ హోల్ ఉంది, ఇందులో మనము దీన్ని సెట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ పైప్ లాగా ఇచ్చారు కదా, దీన్ని మనము కింద బాటంలో ఇచ్చారండి. సో దీనికి మనం ఫిక్స్ చేసుకొని సో ఇలా టోటల్గా అంతా కూడా ఇలా సెట్ చేసుకొని పెట్టుకోవాలండి. సో దీన్ని మనము ఇన్పుట్ కోసం దీన్ని యూజ్ చేస్తామన్నట్టు. సో దీన్ని మనం ఛార్జ్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జ్ చేసుకుంటే సరిపోతుందండి డైరెక్ట్. సో ఇలా మనం ఫిక్స్ చేసుకోవాలండి. ఇలా ఫిక్స్ చేసుకుంటే మనకు అయిపోతుంది. హ్యాపీగా మనకు ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే హ్యాపీగా దీన్ని పర్చేజ్ చేసుకోండి. సో ఇంతే అండి ఈరోజు వీడియోలో. ఆల్ ఐటమ్స్ కూడా మీతో నేను షేర్ చేశాను. అన్నీ కూడా యూనిక్ ప్రోడక్ట్సే. నాకైతే అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్క్రీన్ షాట్ చేసి మీషోలో సెర్చ్ చేయండి. ఆల్ ప్రోడక్ట్స్ లింక్స్ కూడా మీకు ఓపెన్ అయిపోతాయి, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఫర్దర్గా బెస్ట్ వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను.